కౌన్సిలర్ ఎలక్షన్లు నడుస్తున్నాయి కదా. సో మనము ఇంద్రేశంలో 2వ వార్డు దగ్గరికి వచ్చినాము. ఇక్కడ వచ్చేసి మహిళకు వచ్చింది, తన పేరు వచ్చేసి లావణ్య. మనము తనని పరిచయం చేసుకుందాము. తను ఏ రకంగా కౌన్సిలర్ గా నిలబెట్టుకుంటుంది, ఏ రకంగా పోటీ చేస్తుందో మనం తన్ని అడిగి మనము తెలుసుకుందాము. నమస్కారం లావణ్య గారు, చెప్పండి మీ అనుభవము ఏంటి? అంటే మీరు ఇప్పుడు కౌన్సిలర్ గా నిలబడుతున్నారు కదా, ఇది మొదటిసారా లేకపోతే అంతకుముందు ఏమన్నా మీరు వార్డు మెంబర్ గా కానీ ఇంకేమన్నా చేశారా? ఇదే మొదటిసారి. సో మొదటిసారి అయినా కూడా మీ జనాల్లో చాలా మంచి పేరుంది. నేను ఇప్పుడు ఎంటర్ అవ్వగానే ప్రతి ఒక్కరు మీ పేరే చెప్పినారు, సార్ పేరు మీ పేరే చెప్పినారు. చాలా అంటే వాళ్ళు నిలబడి ఏ పనైనా చేస్తారు అన్నట్టుగా వాళ్ళు చాలా హామీగా చెప్పినారు. సరే, మీరు ఇప్పుడు ఇట్లా నిలబడ్డారు. సో మీకు ఎవరు సపోర్ట్ చేస్తారు? మీ హస్బెండా లేకపోతే గిన మీకు బ్యాక్ ఎవరు ఉన్నారు? అంటే గిన జస్ట్ లైక్ మీ ఫ్రెండ్సా లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్సా, మీ హస్బెండా, మీ అంటే ఎవరు? సో మీ హస్బెండ్ ఎక్కువ ఉంది అని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే పక్కన కూర్చున్నారు మీకు, కాబట్టి మీకు తెలియకపోయినా అన్ని చెప్పేటట్టుగా ఉన్నారు. సో నాకు అదే అనిపించింది అనమాట. ఆయన పట్టుదల ఉంది, చేయాలని ఉంది. మీకు ఇప్పుడు గెలుస్తామన్న ఫుల్ ఇది ఉంది, ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే గ్రామ ప్రజలు అంతా హామీ ఇచ్చినారు మీరు గెలుస్తారు అనేసి, కాబట్టి అంతేనా? అంతే. సార్ మీరు చెప్పండి సార్, మీరు ఇప్పుడు ఈ మాటల్లో చెప్పండి. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు కౌన్సిలర్ గా నిలబడుతున్నారు, గెలుస్తామని ఫుల్ ధీమా హామీ ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది. సో గెలిచిన తర్వాత మీకు ప్రజలకు ఏమి హామీ ఇస్తున్నారు, ఏం చేద్దాం అనేసి? పెద్దకజర్ల 2వ వార్డు అభ్యర్థి లావణ్యను మా భార్య గెలిపించుకుంటాం. ఓటర్లంతా మాకు ఎంతో అది చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. గ్రామంలో నేను చేసిన అభివృద్ధి చూసి వాళ్ళే అయ్యో పాపం వీళ్ళకి గెలిపించుకుందామని ప్రతి ఓటర్, మహిళ, పురుషులు అందరు మాకు సహకారం చేస్తున్నారు మేడం. కంపల్సరీ గెలిపించుకుంటామని మా వెంటనే అందరూ కలిసి తిరుగుతున్నాము, ప్రచారం చేస్తున్నాము. నేను ఇంతవరకు గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. రోడ్ కాడ స్ట్రీట్ లైట్ పెట్టించాము, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టించాము, స్కూల్లో సరస్వతి మాత విగ్రహం పెట్టించాము. ప్రతి ఒక చిన్న డౌట్, ఇవన్నీ పెట్టించినాము అంటున్నారు, మీ సొంత ఖర్చు? మాకు ఎలాంటి ఎవరి ఒక రూపాయి రాలేదు మేడం. మీకు అట్లా పెట్టాలని ఎందుకు ఆలోచన? తెలుగు సేవ చేయాలని ఒక కార్యక్రమం. ఓకే. ప్రతి నా బర్త్డేకి, ప్రతి ఆగస్ట్ 15 కి స్కూల్లో కానీ స్కూల్లో పిల్లలకి. అంటే ఎవరి బర్త్డే? మేడం బర్త్డే, మీ బర్త్డే? మాది బర్త్డే. మీ బర్త్డే? నా బర్త్డే ఊళ్ళో అందరికి తెలుసు. ప్రతి ఆగస్ట్ 15 కి నేను ఏదో ఒకటి చేస్తా ఉంటాను. ఓకే. స్కూల్లో పిల్లలకు గిఫ్ట్ ఇవ్వడము, జనవరి 26 అయినా ఆగస్ట్ 15 కి అయినా అని. ఊర్లో ఫస్ట్ ఎల్ఈడి లైట్లు రావడానికి కూడా నేనే మేడం. ఎమ్మెల్యేతో కొట్లాడి గ్రామంలో 80 లైట్లు తెప్పించాం ఫస్ట్. ఈ ఊరికి ఇంతవరకు ఎల్ఈడి లైట్ లేకుండే. ఎమ్మెల్యేతో మాట్లాడి ఆయన ఇంకా 2 నెలలు తిరిగి లైట్లు వచ్చేలా చేశాను మేడం. ఇప్పుడు మీకు ఇక్కడ ఎంతమంది అభ్యర్థులు నిలబడుతున్నారు? 6 ఉన్నారు మేడం మా వార్డుకి వచ్చి. 6 మంది. 6 మంది అంటే 3 మామూలు యాజ్ యూజువల్ గా కాంగ్రెస్, బీజేపీ, టిఆర్ఎస్, ఇండిపెండెంట్ గా 3. మీకు ఎట్లా ఉంది అపోజిషన్ వాళ్ళు? ఎట్లా ఉంది అపోజిషన్ వాళ్ళ? అంటే ఎట్లా ఉంది వాళ్ళకు మీకు? అంటే అంటే ఏ రకంగా ఉంది మీకు? ఇక వాళ్ళ తెలియదు. మా అభిప్రాయం, మాకు జనాల్లో మంచి పేరుంది, మనం చేసే సేవలే మనం గెలిపిస్తారని మేము అనుకుంటున్నాం. అట్లా అంటున్నారా? మీరు హామీలు ఇస్తున్నాము అన్నారు. సో ఏమేమి చేద్దాం అనుకుంటున్నారు? మీరు గెలిచిన తర్వాత మీరు ప్రజలకు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇస్తాం మేడం. మేము మేనిఫెస్టో రిలీజ్ చేసాము, చూడండి మీరు. ప్రతి ఆడపిల్లకు పెళ్ళి అయితే కానుక ఇస్తాం, 10,000 కానీ, పుస్తమెట్టెలు కానీ, ఓ చీర, 5,000 బహుమతి. ఎవరైనా అంత్యక్రియలకైనా సాయం చేస్తాం. ఆడపిల్ల పుడితే మా వార్డుకి వచ్చేసి ఆడపిల్ల పుడితే 10,000 ఇస్తాం. రోడ్ల వరకు కానీ, ఏమైనా ఎల్ఈడి లైట్ల ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నా, ఎవరికైనా ఇళ్ళ కోసం సమస్యలు ఉన్నా ఖచ్చితంగా మాతో అయ్యే చేస్తాం. మేము మేనిఫెస్టోలో కూడా అదే రిలీజ్ చేసాం. ఖచ్చితంగా మాతో అయ్యే సాయం మేము చేస్తూనే ఉన్నాము. 2 ఏళ్ల కొలే కూడా చేసాం, 15 ఏళ్ల కొలే మాతో అయ్యేది. మా గ్రామానికి ప్రతి పని చేస్తున్నాం మేడం. ఇంతవరకు కూడా చాలా మందికి పుస్తమెట్టెలు ఇచ్చాం, పెళ్లి టైంలో వాళ్ళకి సాయం చేసాం. ఇట్లా ప్రతిదీ. అంటే మీకు చెయ్యాలని ఎందుకు ఆలోచన వచ్చింది? ఏదో సాయం చేయాలి మేడం. నాకు ఊర్లో షాప్ ఉంది, నాకు షాప్ మీద 4 రూపాయలు వస్తున్నాయి. ఆ 4 రూపాయలు 2 రూపాయలు షాప్ ఉంది, కిరాణా షాప్ మేడం. నాకు కిరాణా షాప్ మీద ఉంది, నాకు ఎలాంటి లాభాలు లేవు మేడం. కిరాణా షాప్ ఒకటే నాది, దాని మీద 4 రూపాయలు సంపాదిస్తున్నా. అందులో 2 రూపాయలు నా గ్రామానికి ఖర్చు పెడుతున్నా. గ్రామ ప్రజలకు అందరికీ తెలుసు నేను నా గ్రామ అభివృద్ధి, నా ఊరికి నేను ఏం చేయాలని ఆశ.
ఎంతో చేసుకుంటూ వస్తున్నా, కానీ చేతిలో ఒక పదవి అనేది ఉంటే ఇంకా జర ఎక్కువ చేయగలుగుతానని నా ఉద్దేశం. అట్లా సార్ అనేది ఏమంటే గిన గెలవక ముందే ఇన్ని పనులు చేసినారు. ఏమంటే తెలుగు తల్లి విగ్రహం పెట్టించినారంట, ఇంకా ఎల్ఈడి లైట్లు సార్ ఎమ్మెల్యేతో కొట్లాడి మరి లైట్లు తెప్పించారంట, అంతే కదా సార్? లైట్లు తెప్పించారంట. ఇన్ని పనులు చేసిన నాకు ఒక పదవి అనేది ఉంటే ఇంకా నేను చాలా జోష్గా చాలా ఉత్సాహంగా చేయగలుగుతాను. నాకు ప్రజలు నన్ను నమ్మినారు, నేను కూడా ప్రజలకు సేవ చేద్దాం అనుకుంటున్నాను. అంటే నన్ను గెలిపిస్తే నేను ఏ అర్ధరాత్రి గారి తలుపు కొట్టి నా సహాయం కోరితే నేను ఎట్టి పరిస్థితులైనా వాళ్ళకు నేను వాళ్ళ మనిషిగా వాళ్ళలో ఒక మనిషిగా పోయి నేను పనులు చేస్తాను అంటున్నారు. అంతే కదా, చేస్తానని చెప్తున్నారు. 24 గంటలకు వాళ్ళు అందుబాటులో ఉంటారు మేడం. ఊర్లోని షాప్ ఉంది, నాకు బిజినెస్ ఊర్లోని కాబట్టి 24 గంటలకు అలా అందుబాటులో ఉంటాయి. ఎలాంటి సాయం ఉన్నా నేను ఫస్ట్ ఉంటాడు. మాక్సిమం అందరూ ఏమంటే రూపాయి వచ్చిందంటే రూపాయి దాచిపెట్టుకుందాము, ఇంట్లో ఫ్యామిలీకి వాడదాము అన్న ఉద్దేశం ఉంటుంది. ఈసారి ఏమంటే ప్రతి బర్త్డేకి తను ఆలోచించకుండా ఏదో ఒక మంచి పని చేస్తున్నాను అనమాట. ఇట్లా ఇంకా నాకు ఒక పదవి ఒక ఇది వస్తే కానీ నేను ఇంకా మంచి మంచి పనులు నేను చేయగలుగుతాను అనేసి సారు మాటల్లో అంటున్నమాట. అంతే కదా సార్? అంతే మేడం. అది ఇంకోటి ఈ ప్రత్యేకత ఏమంటే అందరి కౌన్సిలర్ల కన్నా ఈ అంటే గెలుస్తామన్న ఈ సార్ అండమే. సార్ మీ పేరు? లక్ష్మణ్ సారు అండం ఏమంటే ఆడపిల్ల పుడితే 10,000 ఇస్తానంటున్నారు. ఈ మాట ఇంతవరకు నేను వినలేదు. ఆడపిల్ల పుడితేగిన ఆడపిల్ల అంటేనే వద్దు అంటే వద్దు అనకూడదు, కానీ ఆడపిల్ల కన్నా మగపిల్ల వాళ్ళు కావాలని అనుకుంటారు. అట్లాంటిది సార్ ఆడపిల్ల పుడితే ఆ సార్ ఉద్దేశం ఏమంటే ఆడపిల్ల ఒక లక్ష్మితో సమానము. మన ఊర్లో ఈయన వచ్చిందంటే ఇంకా లక్ష్మిలు, ఇప్పుడు అష్టలక్ష్మిలు అంటారు, అట్లా ఎంత మంది ఉన్నా కూడా లక్ష్మిలతో సమానము. మా ఊరు అంతా లక్ష్మితో ఉండి ఊరు కూడా మొత్తము డబ్బులతో నిండిపోవాలా, అందరితో పాటు వీళ్ళ మంచి పేరు రావాలా అనేసి అంటే ఇట్లా ఉన్నందుకు ఒక మంచి పని కానీ మంచి పేరు కానీ తెచ్చుకోవాలని సారు ఇదనమాట. లక్ష్మణ్ సారి ఇది ఆలోచన అనమాట. సో మంచి ఆలోచన లక్ష్మణ్ సార్ గారు. లావణ్య గారు చాలా సంతోషం, మీ ఆలోచనలకు మీ ఇదికి గెలవాలని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను, హార్ట్ఫుల్ గా అంటున్నాను. చాలా సంతోషము, మీరు మాకు మీ అమూల్యమైన టైం మాకు ఇచ్చినందుకు ఎంతో నేను సంతోషపడుతున్నాను. థ్యాంక్ యూ. రీసెంట్ గా సంక్రాంతికి ముగ్గుల పోటీ పెట్టించాం గ్రామ పంచాయతీలో. వాళ్ళకు అందరికీ బహుమతి ఇవ్వడం జరిగింది. ముగ్గురికి 1, 2, 3గా ముగ్గురికి ఇచ్చాము. మళ్ళీ అందరికి కూడా వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కూడా ప్రతి బతుకమ్మ దసరా పండుగ టైంలో కూడా వాళ్ళకు అన్ని సహకారం చేస్తాం మేడం. అక్కడ ముగ్గులు వేయించడము, రౌండ్ గా క్లీన్ చేయించుకోవడము, వాళ్ళకి డీజే పెట్టి బతుకమ్మల పాటలు పెట్టించడం. ప్రతిసారి ఇక్కడ పోచమ్మ టెంపుల్ దగ్గర పెట్టిస్తాను మేడం. నేను నా సొంత డబ్బులతోటే పెట్టిస్తాను. ప్రతి దసరాకి షాప్ పెట్టి 20 ఏళ్ళు అవుతుంది మేడం. 20 ఏళ్ళ నుంచి ప్రతిసారి నాతో సాయం చేస్తూనే ఉన్నాను, ఇంకా చేస్తాను. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పటికి ఇట్లా చేస్తూనే ఉన్నాను, ఇంకా చేస్తాను. నా గ్రామానికి నాకు తోచిన సాయం చేస్తూనే ఉంటాను. కానీ నాకంటూ ఒక పదవి అనేది ఉంటే ఇంకెక్కువ చేస్తానని నా ఉద్దేశం. ఎక్కడ పోయినా ఎవరైనా అడుగుతారు నువ్వెవరు అంటున్నారు. గ్రామంలో తెలుసు, బయట ఉన్న తెలియదు కానీ మేడం. మనకంటూ ఒక పదవి ఉంటే వాళ్ళతో ఇంకేమైనా హెల్ప్ తీసుకొని ఇంకేమైనా చేపిస్తాం. ఎమ్మెల్యేతో కానీ ఎంఆర్ఓతో కానీ మండల ఆఫీసర్లో ఎక్కడైనా పని ఉన్నా కానీ ఖచ్చితంగా నాతో అయ్యే సాయం ఇప్పటివరకు చేయించాను, ముందు కూడా చేపిస్తాను. లక్ష్మణ్ సార్ అనేది ఏమంటే పదవి ఉంటే గిన డైరెక్ట్ వెళ్ళచ్చు, పదవి లేదనుకో వాళ్ళని వీళ్ళని రిక్వెస్ట్ చేయాలా. ఇప్పుడు నేను ఇంత మంచి పనులు, నేను పదవి రాకముందే నేను ఇన్ని పనులు చేస్తున్నాను అంటే నా సొంత ఖర్చు పెట్టుకొని నేను చేస్తున్నాను. మామూలుగా అయితే గిన ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే గిన ఫండ్స్ పెడతారనమాట. అది ఆ ఫండ్ వచ్చిన తర్వాత, గవర్నమెంట్ ఫండ్ వచ్చిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేస్తారు పనులు. సార్ ఏమంటే ముందే చేసి ఆ ఫండ్ కూడా గవర్నమెంట్ కి పెట్టుకోవట్లేదు అనమాట. సో నాకు ఈ పదవి నాకు రావాలని ఆయన అనుకుంటారు. వస్తే గిన ఇంకా నేను మంచి మంచి పనులు నేను చేయగలుగుతాను అనే ఉద్దేశంతో సారు మనసులో ఏం లేకోకుండా, ఏ కల్మషం లేకోకుండా సార్ నిలబడ్డారు. లక్ష్మణ్ సారు కౌన్సిలర్ గా నిలబడ్డారు. గెలవాలని నేను మనస్ఫూర్తిగా నేను అనుకుంటాను. మళ్ళా వన్స్ అగైన్ చాలా థ్యాంక్స్ లక్ష్మణ్ గారు, లావణ్య. లక్ష్మణ్ గారు అభివృద్ధి చేసిన పనులన్నీ క్యాలెండర్లో అనమాట. ఇక్కడ చూశారు కదా, ఆయన ఫోటో ఉంది.
ఇక్కడ ఆయన పేరు ఉంది, ఇక్కడ వినాయకుని పెట్టినారు. ఇక్కడ వచ్చేసి ఆయన అభిమాని అంట, నీలం మధు గారి ఫోటో ఉంది. సో ఆయన చేసిన అభివృద్ధి పనులన్నీ ఈ క్యాలెండర్ మొత్తము ఇది చేశారు. ఇక్కడ వచ్చేసేసి తెలుగు తల్లి విగ్రహం ఉంది, దాని తర్వాత సరస్వతి విగ్రహం ఉన్నది. ఇది సరస్వతి విగ్రహం వచ్చేసి 1 lakh దాకా అయిందంట, సొంత ఖర్చులు పెట్టుకొని ఆయనే చేశారు. మళ్ళీ స్కూళ్ళకి కావాల్సిన ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా అతనే చేస్తారంట. సెకండ్ వచ్చేసి చెట్లు నాటినారనమాట, మొక్కలు నాటడం అయ్యింది. ఇంకా సెకండ్ వచ్చేసి ఈ బతుకమ్మ పండగలు, మళ్ళా వినాయక చవితి అప్పుడు విగ్రహాలు నిప్పయడము, అలాంటి సహాయము, మళ్ళీ పీర్ల పండగప్పుడు హెల్ప్ చేసినారు. ఇంక ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అనమాట. ఏవేని ప్రతి దాంట్లోనూ దీంట్లో మొత్తం క్యాలెండర్ ఆయన క్లుప్తంగా ఇట్లా ఫోటోస్తో సహా వేసినారు అనమాట. చీరలు పంచడము అట్లా అన్నీ ఉన్నాయి. సో ఇంత మంచి మనసున్న లక్ష్మణ్ గారు చాలా 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 పనులు చేస్తున్నారు. గెలిపించుకుంటే ఈ గ్రామస్తులు వాళ్ళకు కూడా మంచి ఫ్యూచర్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో చాలా థ్యాంక్స్ లక్ష్మణ్ గారు. థ్యాంక్ యూ. చూస్తున్నాగా క్యాలెండర్ ఎంత బాగుందో. క్యాలెండర్ కూడా చాలా పెద్దగా చాలా బాగా ఉంది. 12 months ఉన్నాయి, జనవరి నుంచి డిసెంబర్ వరకు. చాలా బాగుంది. స్టార్టింగే వినాయకుని విగ్రహంతో స్టార్ట్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ.